మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది. నా ప్రెడిక్షన్ నేను చెప్తాను. టాప్ 5 వీళ్ళు ఉండొచ్చేమో అని నా ప్రెడిక్షన్ జస్ట్ నేను చెప్తాను. టోటల్ లిస్ట్ వచ్చాక నెక్స్ట్ మనం మాట్లాడదాము. అండ్ వీళ్ళల్లో ఎవరు హౌస్ లోకి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారు, లేదా మీరు అనుకుంటున్న టాప్ 5 ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను అనుకుంటున్నది వచ్చేసి హరీష్ అండ్ మన మాస్క్ ఉన్నారు కదా ఆయన, అండ్ నెక్స్ట్ నాగా, నెక్స్ట్ శ్రీజ, మనీష్ మర్యాద, అండ్ నెక్స్ట్ దివ్య నిఖిత లేదా ప్రియా. హలో అందరికి, ముందుగా మన వీడియోని అయితే లైక్, షేర్ అండ్ ఇట్స్ తన అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అన్నది రీజన్ చెప్తాను. వ్యాలిడ్ రీజనే, సోది సుత్తేం లేదు. ఎందుకనంటే ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష జన్మ ధన్యం అయిపోయినట్టుంది. ఈ 12 ఎపిసోడ్స్ దాటాక 13th ఎపిసోడ్ లోనే నాకు అసలైన అగ్ని పరీక్ష కనిపించింది. అది ఏంటి, ఎపిసోడ్ చూడని వాళ్ళకి చెప్తున్నా. అది ఏంటి, ఎందుకు ఇంత షాక్ అయిపోతున్నారు, ఎందుకు ఇంత హ్యాపీ అయిపోతున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అంటే వివరంగా చెప్తాను. అండ్ ఎపిసోడ్ చూసిన మీకు ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించిందో, నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంట్రొడక్షన్ అయితే మాత్రం ఈ రోజు అంత ఏమీ ఉండదేమో అన్న ఆశతోనే నేను కూర్చున్నాను చూడడానికి. కానీ ఎపిసోడ్ లో ఏదైనా జరగొచ్చు అన్న రీతిలో అయితే ఇంట్రొడక్షన్ సాఫీగా సాగించారు. అండ్ అలాగే ఇంకా పరీక్షల్లోకి వెళ్ళక ముందే అభిజిత్ అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరికి ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. ఈ రోజు టాస్క్ లో ఎవరైతే జడ్జెస్ ని గానీ హోస్ట్ ని గానీ ఎవరైతే మెప్పిస్తారో, బాగా ఆడి ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే, ఎవరైతే బాగా ఆడి మెప్పిస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎల్లో కార్డ్ అయితే నేను తీసేసుకుంటాను అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. మేబీ వాళ్ళకి కొంచెం బూస్టింగ్ లాగా అని నాకు అనిపించింది, మంచి డెసిషన్ అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు గెస్ట్ గా అయితే డైరెక్టర్ తేజ గారు అయితే గెస్ట్ గా వచ్చారు. ఆయన నవదీప్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండడానికి ఆయనే కారణం అని చెప్పేసి ఆయన గురించి గొప్పగా చెప్పడం. అండ్ నవదీప్ కి ఒక సర్ప్రైజ్ అన్నట్టు శ్రీముఖి అయితే ఆయన పిలుచుకొచ్చింది. అండ్ ఆయన కాసేపు ఉండేసి ఇంకా ఆయన చెప్పాలనుకున్న మాటలు చెప్పేసి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న జంటలు ఆడారు కదా, వాళ్ళు అదే అతోలు బొమ్మలాట ఆట ఆడారు కదా, ఆ ఆటలో ఆడిన వాళ్ళే జంటలుగా వచ్చి స్టేజ్ పై నించోండి అని చెప్పేసి అయితే అందరు నిలబెట్టారు. ఎందుకంటే ఈ రోజు జరిగిన టాస్క్ అయితే జంటల టాస్కే. సో కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ నిన్న ఆడారు కదా వాళ్ళకి ఏమన్నా కొంచెం నా పార్ట్నర్ ఇతను కాకుండా ఇంకొక అతను ఉంటే బాగుండేదేమో అని అనిపించి కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఒక ఛాన్స్ ఆర్ చాయిస్ అనుకోవచ్చు ఇచ్చారు. ఏంటనంటే వాళ్ళు ఒకవేళ మీ పార్ట్నర్ మీకు నచ్చకపోతే మీరు వాళ్ళని మార్చుకోవచ్చు. దానికి కూడా ఒక చిన్న మినీ పరీక్ష పెట్టారు. వాళ్ళని మార్చుకోవచ్చు. లేదు మేము మా పార్ట్నర్ తో మేము హ్యాపీగా ఉన్నాము, మేము మంచిగా కంఫర్టబుల్ గా ఆడుతున్నాం అని అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కొంతమంది అయితే నించున్నారు. ఎవరు, శ్వేత, హరీష్ గారు అండ్ మన శ్రీజ అండ్ శ్రేయ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా అండ్ షాకిబు, వీళ్ళు ఇంకా నించున్నారు అనమాట. అండ్ అక్కడ వాళ్ళకి మాత్రం ఏంటంటే ఒక సిజర్ పెట్టారు. అంటే చిన్న మినీ పరీక్ష. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ గొడవలు వేసుకుని అంతా వద్దు, వాళ్ళకి పరీక్ష ఇచ్చేద్దాము, వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళే కట్ చేసుకునేలాగా అని చెప్పేసి ఒక చిన్న పరీక్ష అయితే పెట్టారు. ఒక సిజర్ పెట్టేసి బజర్ వచ్చిన వెంటనే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ సిజర్ ని పట్టుకుంటారో వాళ్ళ చాయిస్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేసి అలా అయితే గేమ్ ని డిజైన్ చేశారనమాట. నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే శ్రీజ ఊపు మీద పరిగెత్తుకుంటే వెళ్ళి పట్టేసుకునింది ఫస్టే. ఇంకా అమ్మాయి వచ్చేసి నిజంగా చెప్తున్నా, షీ ప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. నిజంగా నేను స్ట్రాంగ్ ని, నేను బాగా మాట్లాడతాను, బాగా ఆడతానని ప్రతి సెకండ్ ఆ అమ్మాయి ప్రూవ్ చేస్తూనే ఉంది, ప్రతి ఎపిసోడ్ లో, ప్రతి టాస్క్ లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయి శ్రీజ వచ్చేసి నేను కల్కిని తీసుకుంటాను అని చెప్పింది. ఎందుకంటే కల్కిని కూడా పిలిచారనమాట. నిన్న కల్కి దేంట్లో లేదు కదా, సో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి కల్కిని కూడా పిలిచారు. సో ఈ అమ్మాయి శ్రీజ అయితే కల్కిని సెలెక్ట్ చేసుకునింది. శ్రేయ అయితే ఇంకా మళ్ళీ గేమ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రియా వచ్చింది. ప్రియా పట్టుకునింది, సారీ షాకిబ్ పట్టుకున్నాడు. షాకిబ్ వచ్చేసి ప్రియా ఏం చెప్పిందంటే, నాకు షాకిబ్ వద్దు, అతనితో ఆడుతుంటే నాకు కొంచెం అంటే లక్ కలిసి రావట్లేదు, అట్లా కొద్దిగా మాట్లాడింది. సో అక్కడ కొంచెం ఫన్నీగా జరిగింది. కానీ ఏంటంటే సెకండ్ టైం మాత్రం షాకిబ్ పట్టుకున్నాడు, సీజర్ షాకిబ్ పట్టుకుని నాకు ప్రియానే కావాలి అని చెప్పాడు. మేబీ అక్కడ కొంచెం బ్లషింగ్ కొద్దిగా నాకైతే చెప్పకూడదేమో, మేబీ నా ఫీలింగ్ నేను చెప్పాలని అనుకోవట్లా. మేబీ ఒకవేళ షాకిబ్ అండ్ ప్రియా కలిసి ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే అప్పుడు మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. కాకపోతే వాళ్ళిద్దరు నాకు చాలా బాగా అనిపించారు. అండ్ నెక్స్ట్ హరీష్ గారు వద్దు అనుకొని శ్వేత అయితే నాకు హరీష్ గారు వద్దు, నాకు వేరే పార్ట్నర్ కావాలని చెప్పేసి వచ్చింది. కాకపోతే సిజర్ శ్వేత పట్టుకున్న తర్వాత అక్కడ చాయిస్ ఎవరు లేరు, శ్రేయ అండ్ హరీష్ గారే ఉన్నారు. సో నేను శ్రేయతో ఆడను, నేను హరీష్ గారితో ఆడతానని చెప్పేసి మళ్ళీ హరీష్ గారినే పిక్ చేసుకునింది. ఇంకా శ్రేయ అయితే సైలెంట్ గా వెళ్ళి కూర్చునింది. నా ఆటలో అట్టికాయ అయితే అరటి తొక్కంట శ్రేయ. అండ్ నెక్స్ట్ అసలైన మినీ పరీక్ష అయితే వచ్చేసింది. రకరకాల మూటలు వేసి వాటితో మినీ పరీక్ష చేశారు. ఈ మూటల టాస్క్ కూడా లాస్ట్ సీజన్ లో పృథ్వీ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చూసాము. లాస్ట్ సీజన్ అనుకుంటారు వాళ్ళు ఉన్నది, అప్పుడు మనం చూసాం. ఏంటంటే నామినేషన్స్ టైంలోనే అనుకుంటా అందరినీ ఒక బాక్సెస్ లో కూర్చోబెట్టి ఎవరి బాక్స్ లో ఎక్కువ మూటలు ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు కదా, విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నప్పుడే. ఆ టాస్క్ అయితే మనం ఆల్రెడీ చూసాము. అదే దాన్ని బేస్ చేసుకుని పెట్టిన పరీక్ష ఇది. అండ్ ఈ మూటలు మెయిన్ పరీక్షకి యూజ్ అవుతాయి, సో కేర్ఫుల్ గా ఆడండి అని చెప్పేసి నవదీప్ అండ్
శ్రీముఖి కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట వింటారు లేదా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తారు ఏంటి ఒక చిన్న టెస్ట్ టైప్ వాళ్ళు పెట్టారు. నాకు కొద్దిగా యూనిక్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ డెమోన్ పవన్ అయితే స్ట్రాటజీ వాడాను అనుకున్నాడు కానీ వెళ్ళి ఇలా పట్టేసుకునేసరికి ఈ పక్క నుంచి ఇక్కడ నుంచి అందరు లాగేసుకుని వెళ్ళిపోయారు. కానీ మిగిల్చుకున్నాడు పాపం, గట్టిగా ట్రై చేశాడు మనోడు ఈ ఎపిసోడ్ లో ఎలాగైనా మనం లాగాలరా పట్టాలరా అని చెప్పేసి. సో అక్కడితో ఈ మినీ పరీక్ష అయితే ముగిసింది. ఎవరు మూటలు తీయేసుకున్నారు, ఎంతవరకు వచ్చిన వాళ్ళకి అంతవరకు. అండ్ నెక్స్ట్ మెయిన్ పరీక్ష భారీ సెటప్ పెట్టారు. దీనికైతే ఏం లేదా స్లైడ్స్ భారీ సెటప్ అని ఏం లేదని అంటున్నావేనా అనుకోకండి, నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఎందుకంటే దాన్ని భారీ సెటప్ ప్లీజ్ అని చెప్పేసరికి బాబోయ్ ఈసారి ఏం ప్లాన్ చేశారా అని అనుకుంటే అదేం లేదు, జస్ట్ స్లైడ్స్ పెట్టి దానిపైన పనుకొని ఉంటే. అది కూడా లాస్ట్ సీజన్ లో పృథ్వీకి నబీల్ కి అనుకుంటా పెట్టారు. పృథ్వీ యాక్టివిటీ రూమ్ లో సాంగ్ పాడాడు కదా, ఎవరెవరు విష్ణుప్రియ కోసం పాడుతున్నాను అని చెప్పి పెద్ద వైరల్ అయిపోయింది. ఆ టాస్క్ ఇది కూడా నాకు అనిపించింది అదే అనుకుంటా. అండ్ నెక్స్ట్ అదే పెట్టారు. ఇంకా జంటలు అందరూ వచ్చేసి ఎవరు మూటలు వాళ్ళు పట్టుకొని స్లైడ్ మీద ఒకరు పనుకో ఉంటారు. ఆ స్లైడ్స్ కి ఏంటంటే ఇటు సైడ్ 3 హోల్స్ ఇటు సైడ్ 3 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ లో ఈ మూటలు పడాలి, వెయ్యాలి ఒకరు. అంత ట్విస్ట్ ఈజీగా ముందుకెళ్ళి వేసేయడం కాదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ ఒక లైన్ అనేది గీసారు, దాన్ని దాటి ముందుకెళ్తే మాత్రం వాళ్ళు అవుట్. అలా అని చెప్పేసి ఒక మూటని వేసిన తర్వాత వేయడానికి వెళ్తారు కదా, దాన్ని ఎలా పడితే అలా వేయకుండా వాళ్ళు ఆ లైన్ దాటి కనుక వెళ్ళి వేసారంటే ఆ మూటను మేము కన్సిడర్ చెయ్యము అని చెప్పేసి చెప్పారు. మూట అంటే ఏందో పెద్ద అనుకోకండి, ఇంత గద్దు మూట అది మీరు లాస్ట్ సీజన్ చూస్తుంటే మీకు అర్థమై ఉండేది ఆల్రెడీ. నెక్స్ట్ అలాగే వాళ్ళు నీట్ గా ఆడారు. అండ్ ఈ గేమ్ అందరూ బాగా ఆడారు, నిజంగా అందరూ 100% ఎఫర్ట్ ఇచ్చారు, ఎక్కడ ఎవరు తగ్గలేదు. కాకపోతే శ్వేత ఎందుకో నాకు కొద్దిగా డల్ అయింది అని అనిపించింది. అండ్ అలాగే ఇప్పుడు కౌంట్ డౌన్స్ కి వచ్చేస్తే శ్వేత వచ్చేసి 9 కి వచ్చేసింది, 9 మూటలు అయితే వేసింది అమ్మాయి. అండ్ డెమాన్ పవన్ అయితే 26. అబ్బో నేను అనుకున్నా ఈ రోజు మాత్రం విన్ డెమాన్ పవనేరా, ఈ రోజు మాత్రం కొట్టేశాడు, ఈ రోజు అందరి నోళ్ళు ముయిచ్చేసాడు అని అనుకునే లోపే ఇక్కడ ఇంకో ట్విస్ట్ వచ్చింది. శ్రీజ అయితే 23 అండ్ నాగా 14, దాలియా 17, షకీబ్ 13, మనీష్ మర్యాద మాత్రము ఇరగ తీసేసాడు ఈ రోజు అసలు గేమ్ అయితే. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే డెమాన్ పవన్ అండ్ మనీష్ మర్యాదకి అయితే టై అయింది 26 దగ్గర. అండ్ టై అయింది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక గేమ్ పెట్టాలి, టై గేమ్ అనేది పెట్టాలి. కాబట్టి మళ్ళీ ఇదే ఇంత గందరగోళం కాకుండా సింపుల్ గా ఒక చిన్న బాక్స్, ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ పల్లీలు ఎలా అయితే వేస్తాడో, ఆయనకి ఎక్కడ డబ్బా కనిపిస్తే అక్కడ వేస్తాడు కదా, అలాగా ఇక్కడ ఈ టీం నుంచి ఆ టీం నుంచి మిగతా టీం నుంచి ఎవరు వస్తారని అంటే ఇటు సైడ్ నుంచి మనీష్ వచ్చాడు అండ్ ఇటు సైడ్ నుంచి డెమాన్ పవన్ వచ్చాడు. ఇద్దరికి ఒక్క మూట ఇచ్చి ఎవరైతే ఫస్ట్ ఆ మూటలో ఆ బాక్స్ లో ఆ మూటని వేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు టాస్క్ అని చెప్పారు. ఒకవేళ వాళ్ళకి ఆ మూట పక్కన పడింది అనుకోండి, వెళ్ళి తీసుకొని వచ్చి వెంటనే వేయండి అని చెప్పారు. ఓకే అంత బానే ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ కొద్దిగా అనుకున్నా డెమాన్ పవన్ ఏమన్నా గెలుస్తాడేమో అని. కానీ మనీష్ మాత్రం గెలిచేసి తన సత్తా ఏంటో తను చాటేసి ఎగిరి గంతులు వేసేసి తీన్మారు అన్ని వేసి డిస్కో అన్ని వేస్తాడు. అసలు ఆయనకి ఆనందానికి అయితే హద్దులు లేవు. ఎల్లో కార్డ్ పట్టుకొని వేసి డాన్స్ అయితే వేరే లెవెల్ హైలైట్ అసలు నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుల్ జోష్ ఎపిసోడ్ అయితే ఈ రోజు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడే ఉండు అని చెప్పేసి అభిజిత్ ఎల్లో కార్డ్ తీసుకోవడానికి తెగ స్టెప్పులు వేసుకుంటూ దిగొచ్చాడు. అక్కడ ఇంకా చాలా బాగా నచ్చింది అసలు ఈ రోజు నాకు ఎపిసోడ్. అండ్ అలాగే ఫెంటాస్టిక్ అసలు ఈ రోజు నిజంగా మనీష్ గురించి చెప్పాలంటే చాలా బాగా ఆడాడు. అండ్ డెమాన్ పవన్ కొద్దిగా మిస్ అయ్యాడు, కానీ ఈ రోజు డెమాన్ పవన్ కనుక గెలిచుంటే తను ప్రూవ్ చేసుకో ఉండేవాడు. అండ్ వచ్చేసి చెప్పిన మాట ప్రకారమే అభిజిత్ వచ్చి ఎల్లో కార్డ్ అయితే తీసేసుకున్నాడు. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మనీష్ అయితే చాలా బాగా నచ్చాడు ఈ రోజు. అండ్ మనీష్ ఫ్యాన్స్ కి కూడా పండుగ అయిపోయి ఉంటది ఇవాళ మాత్రము. అండ్ ఓట్ అపీల్ వచ్చేసి దివ్య నిఖిత చేసింది, ఎందుకంటే మనీష్ అండ్ టీమ్ దివ్య నిఖిత మనీష్ కాబట్టి ఓట్ అపీల్ అయితే దివ్య చేసింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎల్లో కార్డ్ తీసుకున్నాం, అదే పెద్ద విషయం కదా. సో మేము ఓట్ అపీల్ అయితే ఈసారి చాయిస్ ఇవ్వదలుచుకోలేదు, ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దివ్య నిఖిత మాత్రమే ఓట్ అపీల్ చేసుకోవాలని జడ్జెస్ అయితే ఇచ్చేసారు మాట. అండ్ దెన్ నిఖిత అయితే అపీల్ చేసేసింది ఓటు. అండ్ వరస్ట్ ప్లేయర్ అయితే ఈ రోజు మాత్రం ఇక్కడ కొద్దిగా అప్సెట్ అయ్యానేమో అని అనిపించింది, కానీ నాకెందుకో వర్తి అనిపించింది, ఫెయిరే అని అనిపించింది. కానీ సెకండ్ ఎలిమినేషన్ అయితే నాకు అన్ఫెయిర్ అని కొద్దిగా అనిపించింది, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ శ్వేతకి సెకండ్ కార్డ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లోనే కదా అమ్మాయికి 1 ఎల్లో కార్డ్ వచ్చింది. బట్ ఆల్రెడీ చెప్పారు వాళ్ళు 2 ఎల్లో కార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రెడ్ కార్డు. గేమ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అనేమి ఉండదు, డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పేసి అయితే చెప్పేశారు కదా. సో కొద్దిగా అమ్మాయి ఆలోచించి ఆడుంటే ఇవాళ ఎవరైనా బయటకు ఎల్లుండే వాళ్ళే. ఒకవేళ ఒక ఎల్లో కార్డు వచ్చిండుంటే అంటే లేని వాళ్ళకి వచ్చిండుంటే మేబీ ఆట బాగుండేదేమో. కానీ వాళ్ళకి టైం తక్కువ ఉంది, త్వరగా డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా తప్పు ఉండదు. సో శ్వేతకి అయితే 2 ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. రెడ్ కార్డ్ తో శ్వేత శెట్టి ఎలిమినేటెడ్. ఇంకా ఆ అమ్మాయి బిగ్ బాస్ అగ్ని పరీక్ష జర్నీ ఇవాళతో ముగిసినట్లే. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ పూర్తయింది కదా, ఇంకెళ్ళిపోవచ్చు కదా అని అనుకునే లోపే
ఇంకో ట్విస్ట్ పెట్టారు. ఏంటి ఆ ట్విస్ట్ అని అంటే సెకండ్ ఎలిమినేషన్ అని పెట్టారు. అందరూ షాక్ అయిపోయారు నిజంగా. ఇంకా గుండెలో దడొచ్చేస్తుంది కదా. సెకండ్ ఎలిమినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇంకో ఎల్లో కార్డ్ ఇస్తేనే కదా సెకండ్ ఎలిమినేషన్. సో ఫస్ట్ లేని వాళ్ళకి ఒక కార్డు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు, కానీ ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు. సో కాకపోతే ఏంటంటే 1 more ఎల్లో కార్డు మేము ఇవ్వాల్సిందే, మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఒక మెట్టు దిగొచ్చి జడ్జెస్ కూడా సో యు ఆర్ ఎలిమినేటెడ్ ప్రసన్న కుమార్ అని చెప్పేసి ఆయన్ని పిలిచి ఎల్లో కార్డ్ ఇచ్చేసారు, ఐ మీన్ రెడ్ కార్డ్ ఇచ్చేసారు, యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేశారు. కాకపోతే ఈయన ఎలిమినేషన్ మీలో ఎంతమందికి ఫెయిర్ అనిపించింది, ఎంతమందికి అన్ఫెయిర్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే 99% అన్ఫెయిర్ అని అనిపించింది. ఎక్కడో 1% వాళ్ళ చాయిస్ కాబట్టి ఇంకా మాకు తప్పదు అని ఇచ్చారేమో. కానీ మేబీ నేను పర్సనల్ గా తీసుకొని మాట్లాడట్లేదు, కానీ ఒక చిన్న విషయము, నాకు ఇన్ని రోజులుగా ఎపిసోడ్స్ లో దాలియా కెప్టెన్ అయ్యి బాగానే ఆడిందని నాకు అనిపించింది, కానీ ప్రసన్న గారు యాజ్ ఏ టాస్క్ లో అంత పార్టిసిపేట్ చేయలేకపోయినా మేబీ ఆయన మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీకి అలాంటి వాళ్ళని హౌస్ కి పంపిస్తే ఆయనని చూసి ఎంతో మంది బయట ఇన్స్పైర్ అవుతారు కదా. మేబీ టాస్క్ అనే కాదు కదా, అన్నిటినీ కన్సిడర్ చేయొద్దు, కనీసం ఒక 1 week ఉండి ఆయన వచ్చేసిన వైల్డ్ కార్డ్ అయినా ఎవరో ఒకరిని పంపించే థాట్ చేసి ఉండొచ్చు కదా. అండ్ ఆయన ఉన్న స్టేటస్ అంటే ఆయన ఉన్న ఫిజికల్లీ ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఆయన అన్ని దాటుకొని ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చాడు, అంత సాధించాడు. కానీ ఆయనలాగా చాలా మంది సొసైటీలో ఉన్నారు. ఆయనకు గనక ఈ ఛాన్స్ దక్కుండుంటే మిగతా ఆయన స్థితిలో ఉన్న చాలా మంది మాకు ఛాన్స్ వస్తుంది, మేము ప్రూవ్ చేసుకుంటామని కదిలి ఒక అడుగు ముందుకేసి మేబీ వాళ్ళు వచ్చుండే వాళ్ళేమో అని నాకు అనిపించింది. మేబీ ఇక్కడ కొద్దిగా జడ్జెస్ కానివ్వండి, టీం కానివ్వండి కొంచెం ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. బట్ నాకైతే అన్ఫెయిర్ ఎలిమినేషన్ ప్రసన్న గారిది అని అయితే అనిపించింది. అండ్ ఇంకేం చేయలేను కాబట్టి హిస్ జర్నీ బిగిన్స్ ఫ్రమ్ హియర్ అని అనుకొని ఆల్ ది బెస్ట్ టు యు ప్రసన్న గారు. అండ్ నెక్స్ట్ టేక్ వైజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఎపిసోడ్ అయితే టాస్క్లు అంతా సూపర్ ఉంది, చాలా నచ్చింది. అండ్ ఈరోజు వీళ్ళు పెట్టిన ట్విస్ట్లు కానివ్వండి, కాకపోతే బట్ చూద్దాం, లెట్స్ సీ ఎక్కడ దాకా ఆగుద్దో వీళ్ళ జర్నీ. ఇప్పుడు టోటల్ టాప్ 15 కాస్త టాప్ 12 అయిపోయారు, సారీ టాప్ 13 అయిపోయారు. ఇంకా వీళ్ళ జర్నీ 2 days లో ఎలా ఉండబోతుంది, ఆ హౌస్ లోకి వెళ్ళబోయే టాప్ 5 ఎవరో మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది. నా ప్రెడిక్షన్ నేను చెప్తాను, టాప్ 5 వీళ్ళు ఉండొచ్చేమో అని నా ప్రెడిక్షన్ జస్ట్ నేను చెప్తాను. టోటల్ లిస్ట్ వచ్చాక నెక్స్ట్ మనం మాట్లాడదాము. అండ్ వీళ్ళల్లో ఎవరు హౌస్ లోకి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారు, లేదా మీరు అనుకుంటున్న టాప్ 5 ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను అనుకుంటున్నది వచ్చేసి హరీష్ అండ్ మన మాస్క్ అన్నారు కదా ఆయన, అండ్ నెక్స్ట్ నాగా, నెక్స్ట్ శ్రీజ, మనీష్ మర్యాద, అండ్ నెక్స్ట్ దివ్య నిఖిత లేదా ప్రియా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇన్ని రోజులుగా నేను చూసిన వాళ్ళ ఆటను బట్టి నేను వీళ్ళు వెళ్ళొచ్చేమో అని అనుకుంటున్నాను. కానీ షకీబ్ ఏం చేశాడని మీరు అడగొచ్చేమో. మేబీ ఈ 2 days లో షకీబ్ కనుక తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుని 1 day ఇంకో సెకండ్ డే ఏమి ఉండదు, వాళ్ళు జస్ట్ డెసిషన్స్ చెప్పి పంపించడమే. ఇంకా రేపు ఒక్కరోజే టాస్క్లు ఏమన్నా ఉన్నా కూడా జరిగేది. అండ్ ఆ ఒక్కరోజైనా షకీబ్ ప్రూవ్ చేసుకుంటే ఒకేసారి ఆయన పైకి హైలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మేబీ ఆయనే ఫస్ట్ కంటెస్టెంట్ కూడా కావచ్చు కదా కామనర్ గా వెళ్ళడానికి. సో ఛాన్స్ అయితే మనం వదులుకోవద్దు. అండ్ ఆల్సో యాజ్ పర్ ఓటింగ్ లైన్స్ హై ఛాన్సెస్ ఫర్ డెమాన్ పవన్ అన్న అప్డేట్ అయితే మనకు వచ్చింది. అండ్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కి కాకుండా వాళ్ళ గేమ్ ని చూసి మిమ్మల్ని వాళ్ళు ఎంత మెప్పిస్తున్నారో వాళ్ళకి ఓట్ వేసి కామనర్ ని హౌస్ లోకి పంపించి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా వంతు ఓటింగ్స్ కూడా నేను చేస్తూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అప్డేట్స్ అయితే కొన్ని వచ్చున్నాయి హౌస్ గురించి. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీస్ వాటన్నిటి గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చున్నాయి. దాని గురించి ఇంకో ఫుల్ వీడియో తీసి ఈ వీడియో తర్వాత మాక్సిమం నేను అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను. ఆ వీడియోని కూడా చూసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చలో రైట్, టాటా. Please comment, like, share and subscribe.